ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె విషయంలో ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పూజా కేట్కర్ అడ్డదారులు ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు చేపట్టారు. ఆమె ట్రైనింగ్ ను నిలిపివేశారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కు వచ్చి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కంటి చూపు లోపాలు, మానసిక శారీరక వైకల్యం ఉందంటూ యూపీఎస్సీలోని తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రిమిలేయర్ పత్రాల దుర్వినియోగం, ఎంబీబీఎస్ లో చేరేందుకు తప్పుడు పత్రాల సృష్టి, ఇలా పలు వివాదాలకు కేంద్ర బిందువైన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా మనోహరమ దిలీప్ కేట్కర్ వ్యవహారంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తక్షణం మహారాష్ట్రలో ఆమెకు జిల్లా శిక్షణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి ముస్సోరులోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు పూజాకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే లేఖ రాశారు. ట్రైనీ అయినా సరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకు అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో పూజా వ్యవహార శైలి తొలిసారిగా వార్తలోకి ఎక్కారు. ప్రత్యేకంగా ఆఫీసును కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన రెడ్ సైరన్ తగిలించుకుని తిరిగారు. దీంతో పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిం జిల్లాలో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్ లో ఆమె ఆల్ ఇండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టిఫికెట్లు, అఫిడవిట్లు విశ్వసనీయతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ విషయంలో నిజ నిజాలు నిగ్గు తేల్చాలని కేంద్ర ప్రభుత్వ ఏకసభ్య కమిటీ నియమించింది. 2 వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది. ఆదివారం పూణే పోలీసులు పూజా లగ్జరీ కారును సీజ్ చేశారు. తప్పుడు పత్రాలతో ఎంబీబీఎస్ సీటు సాధించారని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం అర్ధరాత్రి పూజ ఇంటికి మహిళా పోలీసులు వెళ్లారు. కొంచెం పనుందని చెప్పి ఆమె వారిని పిలిపించినట్లు తెలుస్తుంది. అయితే పూణే కలెక్టర్ సుహాస్ దావాహే తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకే వారిని ఇంటికి పిలిపించిందని పోలీసు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. కాగా 2022 ఆగస్టులో పూణే జిల్లా పింప్రి ఆసుపత్రిలో ఎడమ మోకాలికి వైకల్యం ఉందని, ఆమె వికలాంగ సర్టిఫికెట్ సంపాదించారని యశ్వంత్ రావ్ చవన్ స్మారక ప్రభుత్వ ఆసుపత్రి డీన్ రాజేంద్ర వాబ్లే వెల్లడించారు. అయితే అదే నెలలో ఔత్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైకల్య సర్టిఫికెట్ కోసం పెట్టుకున్న ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలుస్తుంది. తల్లిదండ్రులకు కోట్ల రూపాయల ఆస్తులున్న విషయాన్ని దాచిపెట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లను సంపాదించారని పూజపై ఆరోపణలున్నాయి. పూజా తల్లిదండ్రుల వ్యవహార శైలిలో మీడియాలో వార్తలు వచ్చాయి. గ్రామ సర్పంచ్ అయిన పూజా తల్లి మనోరమ ఒక భూ వివాదంలో కొందరిని గన్తో బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. క్రిమినల్ కేసుల్లో తల్లిదండ్రుల జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారిద్దరు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. పూణేలోని మెట్రో రైల్ కార్మికులతో గొడవ పడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.